చైనా సరిహద్దులోని నేపాల్ రుసువా జిల్లాలో బోటెకోసి నదిలో హఠాత్తుగా వచ్చిన వరదలు ఇప్పుడు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. అక్కడ ఈ వరదల్లో దాదాపు 100 మందికి పైగా ఇండియన్స్ గల్లంతయ్యారు. ఇప్పటివరకు 9 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన జాబితా ప్రకారం మొత్తం గల్లంతైన పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు కాగా అందులో 93 మంది నేపాల్ వాసులున్నారు. ఏకంగా 2 పోలీస్ స్టేషన్లే కొట్టుకుపోయాయి. 9 మంది భద్రతా సిబ్బంది ఆచూకీ లేకుండా పోయారు. చైనాలోని టిబెట్ నుంచి అకస్మాత్తుగా వచ్చిన నీటి ఉధృతి వల్ల నేపాల్లో ఉన్న కొత్త బ్రిడ్జ్, అలాగే తిమురై మార్కెట్, కస్టమ్స్ ఏరియా, ఇళ్లు, వాహనాలతో పాటు కీలక జల విద్యుత్ ప్రాజెక్ట్ అన్ని కూడా కొట్టుకుపోయాయి. చూడొచ్చు ఒక్కసారిగా ఎలాగా భయంకరమైన వరద ఉప్పెన బిల్డింగ్ సునామీ ఎలా అయితే వస్తుందో సునామీని తలపించిన పైన ఎక్కడో టాప్ ఫ్లోర్ లో ఉన్న అతను చిత్రీకరించాడు. అక్కడికి అంత భయంకరంగా ఒక వరద వచ్చేసిందంటే ఎంత తీవ్ర స్థాయిలో అక్కడ వరద ఉందో. బిల్డింగ్ మొత్తం కమ్మేసింది చూడండి, అసలు బిల్డింగ్ లేకుండా కొట్టుకుపోయింది. జల విద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి, కొత్త బ్రిడ్జెస్ కొట్టుకుపోయాయి, మొత్తం కొట్టుకుపోయాయి. సో విజువల్ చూడొచ్చు ఎంత భయానకంగా అక్కడ వరద ఉందో. నార్త్ నేపాల్లోని బోటెకోషి రివర్ అక్కడ ఉప్పొంగింది. వరద దాటికి ఇండ్లు, పెద్ద పెద్ద బిల్డింగులు ఊరికి ఇట్లా మన పేపర్లు కొట్టుకుపోయినట్టు పేపర్లు ఉంటాయి కదా. పైన టిబెట్ నుంచి వచ్చిన ఒక్కసారిగా ఉధృతి అంటే నీటి ఉధృతితో ఆ విపత్తు ఏర్పడింది. మొత్తం భయంకరంగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ బ్రిడ్జ్ కనిపిస్తోంది కదా, ఆ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అక్కడ ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. 2 పోలీస్ స్టేషన్లు కొట్టుకుపోయాయి. మొత్తం ఎంత బలమైన బ్రిడ్జి తునాతునకలు అయిపోయింది. ఆ వరద దాటికి మొత్తం తునాతునకలు అయిపోయి ఆ వరదలో ఎట్లా కొట్టుకుపోతుంది చూడొచ్చు. అంటే ఆ వరద తీవ్రత, వరద ఉధృతి ఎంత భయానకంగా ఉందో మనకు అర్థమవుతుంది. సో అక్కడ ఇళ్ళు, నేల ఏమి అంత టోటల్గా మొత్తం ఏకమైపోయింది. మొత్తం ఒక పెద్ద సరస్సును తలపిస్తోంది. భారీ వస్తున్నటువంటి ఆ వరద ఉధృతికి తట్టుకోలేక అందరూ పారిపోతారు. చూడండి ఆ బిల్డింగ్ వెనకాల, ఎగ్జాక్ట్ చూడండి ఆ బిల్డింగ్ వెనకాల ఎంత చూడండి, పెద్ద రాకాసిలాగా, బిల్డింగ్ ఎత్తు రాకాసిలాగా సైడ్ 2 సైడ్లో మనకు కనిపిస్తుంది. ఇది పెద్ద ఒక పాము వచ్చినట్టుగా, పెద్ద రాకాసి వచ్చినట్టుగా ఒక్కసారిగా అటు ఎడ్జెస్ గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ బిల్డింగ్ పై నుంచి వరద వచ్చిందంటే ఆలోచించండి ఎంత భారీ స్థాయిలో అక్కడ వరద ముంచెత్తిందో. బోటికోషి నది అది. ఆ బోటికోషి నది ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించడంతో మొత్తం నేపాల్ అంతా కూడా అతలాకుతలమైపోయింది. దాదాపు ఈ వరదల్లో 100 మందికి పైగా ఇండియన్స్ గల్లంతైనట్టు మనకు అధికారికంగా అందుతున్న సమాచారం. దాంట్లో 9 మంది వరకు చనిపోయారు. తర్వాత నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ఈ లిస్టు ప్రకారం మొత్తం గల్లంతైన పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు ఉన్నారంటే దాంట్లో 93 మంది నేపాల్ వాసులు ఉన్నారు. సో చూస్తున్నాం వరద ఉధృతి ఎంత భయానకంగా, ఎంత తీవ్రంగా, ఎంత ఉధృతంగా ఉందో. ఆ విజువల్ చూస్తే, ఇక్కడి నుంచి చూస్తే మనకు అంత ఒక భయానకంగా కనిపిస్తుంది. సారిగా బ్రిడ్జ్ దగ్గర చూడు రాజేష్, అసలు ఆ బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే మొత్తం నీళ్లు, ఇళ్ళు మొత్తం అసలు ఏది కూడా ధాటికి తట్టుకోలేము నీటి ప్రవాహానికి. ఒక్కసారిగా సౌండ్ హాహాకారాలు చేస్తున్నారు జనాలందరూ కూడా అక్కడ. భయానికి అంటే ప్రాణభయంతో, అంటే ఆ వరద ఎక్కడ మన మీదికి ముంచుకొస్తుందో అన్నటువంటి భయం వాళ్ళలో కనిపిస్తోంది. వాళ్ళ యాక్చువల్గా నార్త్ నేపాల్ లో జరిగింది ఘటన, కానీ టూరిజం స్పాట్ అది. మరి ఆ టూరిజం స్పాట్ లో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ ఇవ్వలేదా? ఒక్కసారిగా అక్కడ వచ్చిన విదేశీయులు, న్యాచురల్ గా మనందరికీ తెలుసు టూరిజం స్పాట్ నేపాల్, ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న అందాలను చూడడానికి వస్తుంటారు. ఈ ఘటనతో దాదాపుగా 290 పైగా విదేశీయులందరూ కూడా చనిపోయారు. ఒక్కసారిగా ఆ ధాటికి బోటెకోషి నది ఉధృత రూపం దాల్చింది. ఫ్లాష్ ఫ్లడ్స్ నేపాల్లో వరద బీభత్సాన్ని కొనసాగించాయి. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించారు. సైన్యాన్ని, పోలీసు బృందాల్ని రంగంలోకి దించినప్పటికీ కూడా నీటి మట్టం ప్రమాదకరంగా పెరగడంతో సహాయక హెలికాప్టర్లు ల్యాండ్ కాలేని సిచ్యువేషన్ ఎదురైంది. అక్కడ మనం ఇక్కడ టీవీలో విజువల్స్ చూస్తుంటేనే అంత భయానకంగా ఉన్నాయంటే ఇక్కడ డైరెక్ట్గా ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం హిమనీ నది బద్దలై ఉండవచ్చని చెప్పి అధికారులు ఇప్పుడు ప్రాథమికంగా అంచనాలు అయితే వేస్తున్నారు. చైనాలోని గైరోంగ్ వద్ద కూడా కొండ చర్యలు విరిగిపడి భారీ నష్టం సంభవించింది. నేపాల్ వరదల తీవ్రత బీహార్ పై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దీంతో అధికారుల బృందంతో సిచ్యువేషన్ నిరంతరం పర్యవేక్షిస్తుంది బీహార్ గవర్నమెంట్. సామ్రాట్ చౌదరి అక్కడ ముఖ్యమంత్రి నిరంతరం సమీక్ష చేస్తున్నారు. ఎందుకంటే ఆ వరద దాటి అక్కడ కూడా బీహార్ కూడా చెందుతుంది కాబట్టి ప్రస్తుతం సిఎస్ డీజీపీలతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు, పరిస్థితిని అంచనా వేస్తూ ఉన్నారు. త్వరలోనే మరో అత్యవసర సమావేశం కూడా నిర్వహించబోతున్నట్టు వివరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం కిందికి పెరుగుతుండడంతో వరద ప్రాంతాలకు రెస్క్యూ టీంలు చేరుకోవడం
కష్టంగా మారింది. మా ప్రతినిధి శివ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. రెడ్ శివ, సిచ్యువేషన్ చూస్తే ఎంత భయానకంగా ఉందో అర్థమవుతూనే ఉంది. సో దీని నుంచి అంటే ప్రజల్ని ఇంకా కొంత దాన్ని ఆ వరదను ఆపడం అనేది ఒకటైతే దాన్ని ప్రకృతి బీభత్సం కాబట్టి ఆపలేరు. బట్ ప్రజల్ని ఇంకెట్లా అప్రమత్తం చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్స్? రైట్, అనుకోని వరద రావడం వల్ల అక్కడున్న ప్రజలందరూ కూడా ఈ వరదల్లో చిక్కుకున్నారు. ఇటు రసువా కానీ, నువ్వాకోట్, దాంది జిల్లాలు, వీటితో పాటు మరో 3 జిల్లాలు ఈ భారీ వరదలు వర్షాలకు ప్రభావితమయ్యాయి. దానిలో ప్రధానంగా హిమని నది అది విస్ఫోటనం చెందడం వల్ల ఇంత భారీ మొత్తంలో వరదలు వచ్చాయనేది కూడా ప్రధానంగా నేపాల్ ప్రభుత్వం అంచనా వేసింది. దానిలో భాగంగానే మనం అక్కడ చూస్తున్నాం దేవస్టేషన్ వరదలు వచ్చే సమయంలో కొండకు ఇరు మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. దాంట్లో ఉన్న ప్రజలు అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు. అయినప్పటికీ కూడా మృత్యువు వరద రూపంలో వచ్చి వారిని కబలించేసింది. దాదాపు ఇటు భద్రతా సిబ్బంది 41 మందికి పైగా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు గల్లంతైనట్టు తెలుస్తుంది. ఇక 9 మంది చనిపోయినట్లుగా అధికారికంగా చెప్తున్నారు. దానిలో టూరిస్టులు కూడా, ఇటు ఫారెన్ టూరిస్టులు కానీ, ఇటు ఇండియన్ టూరిస్టులు కూడా దాదాపు 400 మంది ఉన్నారు. ఇంకా లోకల్గా ఉన్న వారు చాలా మంది ఉన్నారు. దాదాపు 1000 మంది వరకు కూడా గల్లంతై ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తోంది? సహాయక చర్యలు చేపట్టడానికి కూడా అక్కడ వాతావరణం అనుకూలించట్లేదు అని అంటూ ఉన్నారు. హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ వర్షం వల్ల కొంత గాలి కూడా ఎక్కువ వీస్తుండడం వల్ల సహాయక చర్యలు కూడా ఆటంకం ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా ప్రభుత్వం చూస్తుంది. దానిలో భాగంగానే హుటాహుటిన అత్యవసర సమీక్ష సమావేశాన్ని కూడా నేపాల్ ప్రధాని ఏర్పాటు చేశారు. అధికారులతో సమావేశమయ్యారు. సహాయక చర్యల గురించి ఆరా తీస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికే ఈ 6 జిల్లాలన్నీ కూడా ఈ హిమని నది విస్ఫోటనం చెందడం వల్ల అక్కడ భారీగా ఊహించలేకపోయారా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ని? ఏం చెప్తూ ఉన్నారు నిపుణులు? అంటే వర్షాలు వస్తున్నాయనేది కూడా అప్రమత్తం చేసినప్పటికీ కూడా ఈ బోటేకోషి నది సరస్సు అనేది కూడా తెగిపోవడం వల్లే ఈ వరదలకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. అంటే వర్షాలకు సంబంధించి అందరిని అప్రమత్తం చేస్తాం, కానీ ఇది అనుకోని వరద రావడం వల్ల, అంటే సరస్సు తెగిపోవడం వల్ల దాని నుంచి వచ్చిన వరద నీటి వల్ల ఇంత పెద్ద మొత్తంలో ఎంత భారీ నష్టం జరిగింది అనేది కూడా ప్రభుత్వం చెబుతోంది. ఇది అనుకోకుండా జరిగింది అనేది కూడా వారు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ సహాయక చర్యలకు సంబంధించి ఇప్పటికే ప్రధాని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మరోవైపు ఇక్కడ నేపాల్ వరదలతో ఇండో నేపాల్ బోర్డర్లో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటు బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి కూడా ఇటు సీఎస్ కానీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలకు సంబంధించి దాని ఎఫెక్ట్ బీహార్ పైన ఎంతవరకు ఉంటుందనేది కూడా సమీక్ష నిర్వహించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సమీక్షా సమావేశంలో సామ్రాట్ చౌదరి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటు భారత ప్రభుత్వం కూడా కేంద్ర హోంమంత్రి కానీ, ఇటు రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. అంటే దాని ఎఫెక్ట్ అనేది నేపాల్ ఇండో బోర్డర్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఈ సహాయక చర్యలను అప్రమత్తం చేయాలి, తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. ఇక మిస్ అయిన వారు ఎవరైతే ఇండియన్ టూరిస్టులు కానీ, ఇటు ఫారెన్ టూరిస్టులు ఎవరు అనేది కూడా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. మొత్తం 291 మంది టూరిస్టులు గల్లంతయ్యారంట. సో వరదల జల ప్రళయం అని చెప్పాలి, ప్రళయాన్ని సృష్టించింది అక్కడ కోషి నది, కోషి నది. సో ఎంత ఉగ్రరూపం దాల్చిందంటే మనకు విజువల్స్ చూస్తేనే, ఇక్కడ నుంచి చూస్తేనే భయానకంగా ఉంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆ సరస్సు తెగిపోవడం మూలంగా ఒక్కసారిగా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆ సరస్సు తెగిపోయింది కట్ట, దాని మూలంగానే ఇంత భారీగా వరద పోటెత్తింది అని ప్రాథమికంగా హిమాని నది విస్ఫోటనం అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచాన్ని ఎంత భయంకి గురి చేస్తుంది అనేది. సో ఇటువంటివి అందుకే జరుగుతున్నాయి. సునామీలు వచ్చినా కూడా, ఇటువంటి నది విస్ఫోటనాలు జరిగినా కూడా కొన్ని పర్వతాలు, అంటే హిమాలయ పర్వతాలు, వార్మింగ్ ప్లస్ అర్బనైజేషన్, అంటే పర్వతాలన్నింటినీ కూడా తవ్వేసి మనకు అనుగుణంగా బిల్డింగ్లను కట్టుకోవడం, లేకపోతే ప్రాజెక్ట్స్ ని చేపట్టడం కూడా ఇందులో భాగంగానే చెప్పాలి. ఎందుకంటే ఆ సరస్సు ఎంతవరకైతే వ్యాపిస్తుందో అంతవరకు కూడా అది మొత్తం కప్పేస్తుంది. సో మనం ఎంత అభివృద్ధి చేసుకున్నా దాని ఏమంటారు నీటి ఇక్కడ, అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఇక్కడ సిటీస్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సిటీస్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఎందుకంటే చాలా వరకు నాలాలు ఆక్రమించి కట్టడం, అటువంటి సమయంలో ఏంటంటే భారీగా వరద వచ్చినప్పుడు ఆ నాలా ఎక్కడికైతే ప్రకృతి ధర్మంగా ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు అటువంటివి కూడా అక్కడ జరుగుతున్నాయి. సో నిజంగా ఆ విజువల్ ఎంత బ్యూటిఫుల్ తెలుసా? అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత బ్యూటిఫుల్ అక్కడ టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది. అటువంటి బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ని ఇప్పుడు ఒక్కసారిగా ఆ నది హిమాని నది విస్ఫోటనం కావడంతో భారీగా వచ్చినటువంటి అలలు, ఆ వరద అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఊరికి అట్లా తోసేసి మరి గతంలో కూడా మనం చూసాం. ఉత్తరాఖండ్ లో కావచ్చు, లేకపోతే మనకు
చాలా ప్రాంతాల్లో ఎలాగ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేసి జనాలందరినీ కూడా తుడిచిపెట్టుకుపోయిందో అక్కడ జరిగిన ప్రళయాలను కూడా మనం చూసాము. సో అందులో భాగంగానే ఇవాళ కూడా ఈ బోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. బిల్డింగ్ ఎత్తు స్థాయి వరకు కూడా ప్రళయం అక్కడ ఏర్పడింది. దాదాపు 300 మంది అక్కడ గల్లంతయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అందులో 9 మంది భారతీయులు అంటున్నారు. మరి ఇంకెంతమంది భారతీయులు మిస్సింగ్, మిగిలిన వాళ్ళు ఎవరు డీటెయిల్స్ అన్నది ఎంబసీ వాళ్ళు డీటెయిల్స్ ఇప్పుడిప్పుడే అందిస్తున్నారు. మొదటైతే ప్రాథమికంగా మాత్రం వాళ్ళకి సహాయక చర్యలు అందించే